అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరి హడావిడిగా మైనారిటీల హక్కులను కాలరాసే నల్ల చట్టాలైన సిఏఏ, ఎన్ఆర్సీలను హడావిడిగా అమలు చేయాలనే ఉద్దేశంతో గత వారం ఏదైతే జీవో ఉందో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ ఇమీడియట్గా వెబ్సైట్ను ఓపెన్ చేసి మైనారిటీలు ప్రతి ఒక్కరూ వాటిలో ఎన్రోల్ చేసుకోవాలా, వాళ్ళ తాత ముత్తాతల సర్టిఫికేట్లు తీసుకురావాలా అని ఏదైతే కండిషన్స్ పెట్టి అమలు చేయాలని చూస్తా ఉన్నారో, మరి ఈ హడావిడి అమలుకు తర్వాత ఈ సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాల్లో ఉండే లోపాలను ఎత్తి చూపుతూ వాటి అమలును వెంటనే రద్దు చేయాలని, ఎందుకంటే ఇవి మనకు భారత రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా మైనారిటీలపైన ఆల్రెడీ గత 10 ఏళ్లలో విపరీతంగా దాడులు పెరిగిపోయినాయి. అంటే వాళ్ళు తినే తిండిపైన కావచ్చు, వాళ్ళు కట్టే బట్టపైన, వాళ్ళ జీవన విధానం పైన, ప్రతి విషయంలోనూ మైనారిటీలను మానసికంగా, శారీరకంగా ఎంతో హింసకు గురి చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా చట్టాలను కూడా అమలు చేసి ఇప్పుడు ఎన్ఆర్సీ అనేది అమిత్ షా గారు మరి దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటున్నారు. దేశవ్యాప్తంగా అంటే ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మైనారిటీలకు చాలా ఇబ్బందికరమైన రూల్స్ పెట్టినారని చర్చ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఎందుకంటే మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని, వాళ్ళ ప్రాథమిక రాజ్యాంగ హక్కుల్ని కాలరాసే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఇటువంటి నల్ల చట్టాలను ఇంత హడావిడిగా అమలు చేయాలన్న ఉద్దేశం ఏముందో తెలియదు. మరి మైనారిటీలకు రక్షణ లేదు కాబట్టి ఈ నల్ల చట్టాలను అమలును వెంటనే నిలిపివేయాలని మరి హిందూపురం కాంగ్రెస్ నాయకులు, సామాజిక సేవకుడు ఇనాయతుల్లా అన్న గారు మరి ఈరోజు మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు గాంధీ పద్ధతిలో మౌన దీక్ష ద్వారా తన నిరసనను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. మరి ఈ సందర్భంగా దీక్షకు పాల్గొన్న పెద్దలు, తర్వాత వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఇనాయతుల్లా అన్న గారికి మద్దతు తెలపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన ఒక మూర్ఖపు ఆలోచనని, నల్ల చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తన వైఫల్యాలని కప్పిపుచ్చుకునే ఈ డ్రామాని వెంటనే కట్టిపెట్టి ఇప్పటికైనా దేశ ప్రజల ముందు తన అవినీతిని, తన అసమర్థతను ఒప్పుకొని ఇప్పటికైనా మోడీ గారు వెంటనే రాజీనామా చేసి మరి తన తప్పుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ, మరి అన్నగారు చేపట్టిన మౌన దీక్ష విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, మైనార్టీ సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి మహిళలకు చాలామంది పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపినారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.